నిన్న బీజేపీ ఎంపీ అభ్యర్థి మాజీ మంత్రి డి.కే. అరుణ గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ పైన విమర్శించడం జరిగింది. అమ్మ తల్లి గతంలోనే మంత్రిగా ఉండి అప్పుడు అధికారంలో లేకుండా కూడా కొడంగల్ అభివృద్ధి కోసం ఎంత పనిచేసిండు అది ప్రజలకు తెలుసు, చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే గతంలో మంత్రిగా ఉండి ఈ మా కొడంగల్ ప్రాంతం అభివృద్ధి జరగరాదని అడ్డుకున్న చరిత్ర నీకున్నది, మాకు లేదు. రెండో విషయం ఏమంటే కళ్ళు లేని వాళ్ళకి ఏం కనబడదు. కావున బీజేపీ వాళ్ళకి పొద్దు కళ్ళు లేవు. ఈ పొద్దు ఏం చేసిందని చెప్తుంది. దా నువ్వు వస్తావా, లేకుంటే ఇంకెవరన్నా మనుషులు వస్తారా, లేక లోకల్ అని బీజేపీ నాయకులు ఎవరు వస్తారా, ఏమేమి అభివృద్ధి అప్పుడు పొద్దు చేసినామో, అధికారంలో లేనప్పుడు ముఖ్యమంత్రిగా లేనప్పుడు ఏం అభివృద్ధి చేసినామో ఈరోజు కొడంగల్కి గవర్నమెంట్ జూనియర్ కళాశాల తీసుకురావడం, అలాగే డిగ్రీ కళాశాల తీసుకురావడం, ముషరిఫా 220 సబ్స్టేషన్ తీసుకురావడం, కొడంగల్లో ఎంతో 33/11 సబ్స్టేషన్లు తీసుకురావడం, ఇక మరి కోస్గిలో పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకురావడం, సొంత నిధులతోని కొడంగల్ బస్ డిపో కోస్గిలో కావాలని సొంత నిధులతో భూమి కొని అక్కడ డిపో ఏర్పాటు చేయడానికి కృషి చేయడం. అంటే ఇట్లా చెప్పుకుంటే రోడ్లు, కనెక్టింగ్ రోడ్లు ఏమున్నాయి, పెద్ద పెద్ద రోడ్లు. మన ఇప్పుడు తుంకిమెట్ట నుంచి మన కోస్గి పోయే రోడ్డు, దానికి డబుల్ రోడ్డు, మన నందారం నుంచి బాపల్లి వరకు డబుల్ రోడ్డు, మన దౌలతాబాద్ నుంచి రావులపల్లి నుంచి నారాయణపేట వరకు డబుల్ రోడ్డు. అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో అభివృద్ధి పనులు ఉన్నాయి. కావున నీకు కనబడదు, ఎంతో అభివృద్ధి చేసిండు. ఈ రోజు లేక లేక మా ప్రాంతానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం మనకు దేవుడు కల్పించిండు. ఇంకెంతో అభివృద్ధి చేయాలని ఒక ఆలోచనతో, అంటే గతంలో 3 నెలలు దాటక ముందు వాళ్ళనే 5,000 చిల్లర కోట్ల రూపాయలు కొడంగల్ తాలూకా కోసం తీసుకురావడం జరిగింది. కానీ ఎందుకంటే నువ్వు ఏదో ముఖ్యమంత్రి ఏమైతే మనకి కళ్ళు కన్నావు, బీజేపీలో అయితే ముఖ్యమంత్రి అయితే అనుకున్నావు, నీ జన్మలో కూడా ముఖ్యమంత్రి నువ్వు కాలేవు. కావున ఇటువంటి విమర్శలు చేయడం నీకు తగదు. ఇది మంచిగా ఇది పెట్టుకోవాలి. అభివృద్ధి చేసిందా చేయలేదా, అభివృద్ధి చేసినందుకే ఎమ్మెల్యే ఎలక్షన్లో కొడంగల్ ప్రజలు 33,000 చిల్లర ఓట్ల మెజార్టీతో రేవంత్ రెడ్డి గారిని గెలిపించడం జరిగింది. కావున మళ్ళీ ఇప్పుడు కూడా తప్పకుండా కొడంగల్ ప్రాంతం నుంచి 50,000 కన్నా తగ్గకుండా మెజార్టీ మేము తప్పకుండా దానికన్నా ఇంకా ఎక్కువనిస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పాలన విధానం చూసి బీఆర్ఎస్ బీజేపీ నాయకులు ఎంతోమంది పొద్దు క్యూ కట్టి ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో పొద్దు చేరుతామని. చాలామంది ఈరోజు వస్తుండ్రు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలిసిపోయింది బీఆర్ఎస్ పార్టీ అనేది దాంట్లో ఏం దమ్ము లేదు. బీజేపీ అనేది ఖాళీ ఒళ్ళే పార్టీ, పనిచేసే పార్టీ కాదు. 10 సంవత్సరాలు మళ్ళీ ఏం చేసిండ్రు, తీసుకురావాలి కదా. కొడంగల్కి ఒక్కటని చేసిండ్రా బీజేపీ పార్టీ నాయకులు? మన సెంట్రల్లో అధికారంలో ఉన్నారు, ఒక్క పని అనేది తీసుకొచ్చి ఉన్నదంటే అది చూపించండి, చూస్తాం మేము కూడా. దానికి ఏం పని మన కొడంగల్కు చేసిండ్రు? ఏది చేయలే. కావున ప్రజలకు కూడా తెలిసిపోయింది కాంగ్రెస్ పార్టీ నుంచి అభివృద్ధి జరుగుతుందని. రేవంత్ రెడ్డి గారే మన ముఖ్యమంత్రిని ప్రజలకు అంతే తెలుసు. కావున ఇటువంటి చిల్లర మాట్లాడి నీ స్థాయి దిగజారుకోవద్దని నేను పత్రికా ముఖంగా నీకు విజ్ఞప్తి చేస్తాను.